ఈ పొలిటికల్ ట్విస్ట్ అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే మాత్రం పోకిరి లెవెల్ ట్విస్ట్. రీసెంట్ టైమ్స్ లో రీజియన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చింది ఎంపీ రాఘవ్ చంద్ర గారిని. హీఈస్ డిప్యూటీ లీడర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఆల్సో సీనియర్ లీడర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రీసెంట్ టైమ్స్ లో పార్లమెంట్ లో చాలా కరేజియస్ గా బీజేపీ పార్టీ మీద స్ట్రాంగ్ అలిగేషన్స్ వేశారు. जब ये सरकार बनी थी तो पेट्रोल 55 रुपए प्रति लीटर में बिकता था. आज पेट्रोल 100 रुपए प्रति लीटर में बिकता है. डीजल पे बिकता था 45 रुपए प्रति लीटर. वो डीजल आज 90 रुपए प्रति लीटर में बिक रहा है. गैस का सिलेंडर 400 रुपए का मिलता था बाजार में 2014 में जब इनकी सरकार आई थी. అలాగే ఆయన ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ బీజేపీ పార్టీలో ఓన్లీ గూండాస్ మాత్రమే ఉంటారు, వాళ్ళు డబ్బు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు అని చెప్పేసి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వేస్తూ వచ్చారు. गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है. वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को. కానీ తిరిగి ఈ రోజు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆయనతో పాటు 6 ఎంపీస్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఈ పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం ఆయనకి ఫెయిర్ గా అనిపించినా జనాలకు మాత్రం చాలా అన్ఫేర్ గా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మనల్ని మనమున్న పార్టీని నమ్మి జనాలు మనకి ఓట్స్ వేశారు, కానీ మనం ఆ ట్రస్ట్ లూజ్ చేసినట్టే కదా. దీనికి రిజల్ట్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న 14.6 మిలియన్ ఫాలోవర్స్ కాస్త 13.1 మిలియన్ ఫాలోవర్స్ కి పడిపోయారు. సో ఈ పొలిటికల్ స్ట్రాటజీ మీద మీ ఒపీనియన్ ఏంటి? షేర్ యువర్ వ్యూస్ ఇన్ కామెంట్స్.